ఇలా జనవరి 27 అంతేనా? పోయిన సంవత్సరం జనవరి 23 రైతులందరినీ చోటుపల్లిలా వాళ్ళే నాకు భోజనం పెట్టి పిలిపించుకొని మాట్లాడారు. నేను 5 గంటలు. రైతులు నా కోసం ఎక్కడ ఆపుడు కత్తులు కటార్లు పట్టుకొని నిజామాబాద్ పసుపు రైతులు ఏడా ఉండరు. 178 మంది నామినేషన్ వేసిన వాళ్ళ దగ్గరికి నేను చోటుపల్లి ప్రోగ్రాం పెట్టుకొని పోయినా. జీవన్ రెడ్డి ఇవాళ మేము కార్యకర్తలు ఇంటికి పోయినాం. మహిళలు ఏడుస్తున్నాం. ఇవన్నీ కార్యకర్తలను కొట్టుడు ఇవన్నీ ఎందుకయ్యా? ఈ శిఖండి రాజకీయాలు ఎందుకు? నేను ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పినా, ఇగో నందిపేట ఇంత మంచి పొలాలు ఉన్నాయి, నువ్వు ఒక్కడివి రా, నేను ఒక్కడిని వస్తా. ఓకే, ఇవాళ అడ్డుకోలేదు, మరి ఇవాళ అడ్డుకోలే. ఇవన్నీ ముందు 2 రోజుల ముందు తాగిపిచ్చి తినిపించి కత్తులు ఇచ్చి కటార్లు ఇచ్చి ప్లాన్ చేసుకొని వచ్చుడు, ఇవన్నీ శిఖండి రాజకీయాలు అవసరం లేదు. డేట్ ఇయ్యి, నువ్వు ఒక్కడివిరా, నేను ఒక్కడిని వస్తా. పసుపు ధర ఇవాళ 10,000 ఉన్నది, సాంగ్లీలో 11,000 ఉన్నది. ఈ పంటల కొన్ని మస్తు జాగాలల్లో అతి వర్షాలకి డ్యామేజ్ అయింది. నువ్వు మొగోడు అయితే, నీ కేసీఆర్ అనేటోడు మనిషి అయితే వాళ్ళకి మద్దతు ధర నష్టపరిహారం ఇప్పి. నరేంద్ర మోడీ ఫసల్ బీమా పెట్టిండు, నువ్వు ఇంటికి పెట్టలేడా? నువ్వు మరి ఇప్పి వాళ్ళకి ఇన్సూరెన్స్ పెట్టి ఇప్పి. శాతగాని దద్దమ్మ పనులు చేసుకుంటా కార్యకర్తలను కొట్టుకుంటా 2 రోజుల ముందు తాగిపించి హైదరాబాద్కి వెళ్ళి గుండాలను తెచ్చి మళ్ళీ వీళ్ళందరికీ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రొటెక్షన్, ఆయన కూడా అటాక్. ఇవాళ అయిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దట్ ఈస్ అ సిల్లీ ఎఫ్ఐఆర్, అది వనికి రాదు. ఇప్పుడు నాకు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మాట్లాడినరు, నా అపాయింట్మెంట్ స్పీకర్ గారితో ఇప్పించిండ్రు. నేను పోయి స్పీకర్ గారితో మాట్లాడేసి ఆయన కంప్లైంట్ ఇచ్చేసి రమ్మని చెప్పిండు. ఆఫీసర్లకు చెప్తా ఉన్నా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆల్సో హ్యాస్ టు రిప్లై. ఎందుకోసం ప్రొటెక్షన్ ఇవ్వలేదు మిమ్మల్ని కూడా చెప్పినాను. కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే బాజాబ్తా మర్డర్ కాన్స్పిరసీలా కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతున్నది. కమిషనర్ పోలీస్ మీద నిన్న కంప్లైంట్ ఇచ్చిన నేను, అటెంప్ట్ టు మర్డర్ కంప్లైంట్, దాని మీద ఎఫ్ఐఆర్ చేయండి. సుమోటోలో ఎఫ్ఐఆర్ ఏందే? సుమోటో ఎఫ్ఐఆర్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంప్లైంట్ ఇచ్చిండు మీకు, దాని మీద ఎఫ్ఐఆర్ చేయి. సొల్లు కబురు చెప్పవద్దు.